హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్ వేదికగా శనివారం ఘనంగా నిత్య సంగీత మహోత్సవం, అవార్డుల పండుగ, కళాకారులు, సామాజిక సేవకులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల ప్రముఖులకు సత్కారాలు, సూర్యచంద్ర సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిత్య సంగీత మహోత్సవం, అవార్డుల పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంగీతం, కళలు, సామాజిక సేవ, విద్య, సాహిత్యం, జర్నలిజం తదితర రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి అవార్డులు అందజేశారు. పల్లె మోహన చంద్ర అధ్యక్షుడు, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ సెక్రటరీ, అవార్డు గ్రహీతలు గిరిజా చంద్రన్, చంద్రబాబు, వేదిక్, అనన్య ఇంకా గత 2 దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు మన రాష్ట్రానికి అందిస్తున్న గొప్ప డాక్టర్ షేక్ కాజాకి కూడా బెస్ట్ సేవారత్న ఇవ్వడం గర్వంగా ఉందని సంస్థ వారు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సమాజానికి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రతిభను గౌరవించడం ద్వారా కళలు, సంస్కృతి, సామాజిక సేవా రంగాల్లో మరింత మంది ముందుకు రావడానికి ప్రోత్సాహం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ బుర్గుల మధుసూదన్, సిఏ పివి నారాయణరావు, పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జానపద గాయకుడు డాక్టర్ రెడ్డి ప్రసాద్, ఉపాధ్యాయుడు, జానపద గాయకుడు డాక్టర్ కదిరే మరిట్రాన్ నాయుడు, సీనియర్ జ్యోతిష్యుడు భాగ్యలక్ష్మి రెడ్డి, వేద ధార్మిక సేవా సమితి అధ్యక్షుడు శ్రీ కె కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు కార్యక్రమానికి హాజరై అవార్డు గ్రహీతలను అభినందించారు. ఓకే రెడీ. సభాయ నమః, సభా సరస్వతి నమస్సమాంజలి. అలాగే మన ఎవరైతే ఈ ఛానల్ వీక్షకులు, ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో మనకి బోనాల పండుగ జరుగుతుంది, అలాగే వరలక్ష్మి వ్రతము, అలాగే గణేష్ నవరాత్రులు కూడా ఉన్నాయి. వాటన్నిటికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు నాట్య నృత్య మహోత్సవం అనే కార్యక్రమం మన తెలంగాణ సాంస్కృతిక పరిషత్ గోకులగుంటలో అత్యంత అద్భుతంగా జరిగింది. ఎంతోమంది కళాకారులు మన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళ యొక్క తమ ప్రతిభను ఇక్కడ ప్రదర్శించారు. అది నృత్యం కానివ్వండి, కూచిపూడి, భరతనాట్యము, అలాగే మనకి గాత్రం కానివ్వండి, రకరకాల, అలాగే జానపద కళాకారులు తిరుపతి నుంచి ప్రత్యేకంగా తిరుపతి జంటకు వచ్చారు. వారి యొక్క జానపద కళా నైపుణ్యం చాలా అత్యంత అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంతో అంటే దేశంలో మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాల నుంచి మన హిమాచల్ ప్రదేశ్, అలాగే హర్యానాకి గవర్నర్గా చేశారు. ఆయన ప్రముఖ లీడర్ అయిన అంటే ప్రజాదరణ పొందినటువంటి నేత అయిన బండారు దత్తాత్రేయ గారు కూడా వెంచి ఉన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త స్టూడెంట్స్కి ఇంకా గురువులకి అవార్డులు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు. అలాగే ప్రముఖ న్యాయ నిర్ణేత, న్యాయ జడ్జి డాక్టర్ బూర్గుల రామకృష్ణ చేస్తున్నారు. అలాగే మన ఆర్థిక పటుత్వానికి ఆర్థిక సంస్కరణ చేసినటువంటి వ్యక్తి, ఎంతో మంది ఆడిట్ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రముఖ సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ నారాయణరావు గారు కూడా ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. అలాగే ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనం సభాముఖంగా. అలాగే మన ఈరోజు కార్యక్రమం చాలా అత్యంత అద్భుతంగా జరిగింది. ఎంతో మంది కళాకారులు, చిన్నారులు అవార్డులు రివార్డు పొందారు. ఈ యొక్క రివార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని, కళని కూడా వెలికి తీసి గుర్తించి వాళ్ళకి తగ్గ రీతిలో సన్మానం చేయడం అనేది. దీనివల్ల వాళ్ళ బాధ్యత అనేది పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ముందుగా కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Yes, continue. 1 minute only. Yes, sir. ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అలాగే సూర్యచంద్ర గారు ప్రతి నెల కనీసం ఒక ప్రోగ్రాం చేస్తున్నారు వివిధ ప్లేసుల్లో. చేయడం ద్వారా చిన్నారులో ఉన్న ప్రతిభని బయటికి తీసి వారిని వాళ్ళతో ఎంకరేజ్ చేస్తారు. ఈ రకంగా సహకరించిన వాళ్ళ పేరెంట్స్కి
టీచర్లకి అందరికీ ఈ కళా నైపుణ్యాన్ని వెలికి తీసి మరింత ముందు తరాలకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ పాండే. ఐఎమ్ జనరల్ మెడిసిన్. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈ మార్పు మంది అవార్డు వచ్చిన్నాను. వరల్డ్ అవార్డు నేను ఇంతకుముందు కూడా చాలా అవార్డులు తీసుకున్నాను. నేను మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆయనతో డాక్టర్ సలీం చారిటబుల్ ట్రస్ట్ చేశాను. దానికి గాను ఎన్నో సేవా కార్యక్రమాలు కోవిడ్లో చేయటం, దానికి గాను సేవారత్న సేవ, పోషణ వైద్యరత్న ఇలాంటి ఎన్నో అవార్డ్స్ అలాంటి ఆ కోవలోనే ఇప్పుడు కూడా ఒక అచీవ్మెంట్ భావిస్తాను. అవార్డు పెరిగే కొద్దీ నాలో బాధ్యత మరింత పెంచి ఫుడ్ దగ్గర పెట్టుకొని చేయాల్సిన పని నాకు ఇస్తారు. అలానే గుర్తించి ఇక్కడ దాకా అవార్డు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం అదే కోవలో నా కుటుంబ సభ్యులు కూడా హరిపిల్లలు కావచ్చు, వాళ్ళందరి సహకారం కూడా నా అచీవ్మెంట్కి చాలా ఉపయోగపడిందనే చెప్తాను. వాళ్ళందరి సహకారంతో నేను ఇంతగా చేయగలుగుతున్నాను. ప్రొఫెషనల్ రీత్యా నేను బిజీగా ఉన్నప్పుడు సేవా కార్యక్రమాల్లో వైఫ్ యొక్క సహకారంతో చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ఇక ముందు చేస్తాము, ఇంకా చేయాలి అన్న ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ప్లాన్ చేయాలన్న ఉద్దేశంతో వెరీ నైస్ ముందుకు సాగుతున్నాము. అదే పెట్టాము, టార్గెట్గా పెట్టుకున్నాము. ఇదే కోవలో ఇప్పటికి వచ్చే ప్రతి కార్యంలోనూ మా వంతు సహకారం ఉండాలి అనేది ఆ లక్ష్యం. అదే లక్ష్యం, అదే దిశగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరి ఆ దేవుని ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో తప్పకుండా ఆ దశకు నేను చేరుకుంటానని. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే. ఎస్ స్టార్ట్. నా పేరు చంద్రబాబు, ఎస్ సీనియర్ ఆర్టిస్ట్ని. ఓకే. నేను అడ్వర్టైజింగ్ యాడ్ ఏజెన్సీలో సీనియర్ ఆర్టిస్ట్గా చేశాను. ఓకే. చిత్రకళ అంటే నాకు అభిమానం. ఓకే. ఈ సూర్యచంద్ర అవార్డ్స్ వాళ్ళు మోహన్ చంద్ర గారు కూడా ఈ చిత్రకళని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. ఆర్ట్, చిత్రకళలు, నాట్యాలు వీటన్నిటికీ ప్రోత్సాహం చేస్తున్న సందర్భంగా ఓకే. నన్ను చిత్రకారుడిగా ఓకే. సన్మానించారు. ఈరోజు లెజెండరీ చిత్రంగా ఈ వేదిక మీద మీరు అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? గతంలో మీకు వచ్చిన అవార్డ్స్ ఏవేవి? ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఈ రంగంలో ఉన్నారు మీరు? నేను దగ్గర ఒక 40 సంవత్సరాల నుంచి చిత్రాలు, బొమ్మలు తీస్తూనే ఉన్నాను. ఓకే. నాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఓకే. నేను ముద్రా కమ్యూనికేషన్స్లో ఆర్ట్ డైరెక్టర్గా చేశాను. ఓకే. తర్వాత సత్యం కంప్యూటర్స్లో ఆర్ట్ డైరెక్టర్గా చేశాను. నైస్. తర్వాత టెక్ మహీంద్రాలో కూడా చేశాను. ఆ తర్వాత నన్ను మళ్ళీ ఏపీఎండిసి ఓకే. ప్రభుత్వ జాబ్ కూడా చేశాను. అది ఆర్టిఫెక్ట్స్. ఓకే. ఓకే. ఆ తర్వాత ఎస్. ఈరోజు మీరు బెస్ట్ టీచర్ అవార్డు అనుకోవడం మీకు ఎలా అనిపించింది? సార్, రియల్లీ నాకు ఇది చాలా చాలా ఆనందంగా ఉందండి, హ్యాపీగా ఉందండి. ఓకే. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావడము మరియు అవార్డు తీసుకోవడం అనేది ఈ యొక్క సర్టిఫికేషన్ చూస్తుంటేనే ఐ ఫీల్ ఇట్ ఈస్ నా యొక్క పాత మెమోరీస్ గుర్తొస్తున్నాయండి. రాష్ట్రపతి భవన్లో నేను ఏదైతే రాష్ట్రపతి అవార్డు తీసుకున్నానో ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ అండ్ డెవలప్మెంట్ డిజబిలిటీస్, ఎవరైతే పిల్లలు ఎక్కువగా మాట్లాడలేరు, కూర్చోలేరు, వాళ్ళకి ఏ రకంగా మనము సశక్తీకరణ ఎలా చేయాలి, వాళ్ళకి పబ్లిక్లో మెయిన్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి దానిపైన అండి. బట్ ఇక్కడ ఈ అవార్డు మనందరికీ మోహన్ చంద్ర గారు ఇలాంటి చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. మన పైన బాధ్యతను అవార్డు ఇచ్చి పెంచుతున్నారండి. పబ్లిక్ ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఇలాంటి అవార్డు చాలామంది మెరిటోరియస్ క్యాండిడేట్ ఉన్నారండి. వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కూడా మనము ప్రోత్సహించి ఇలాంటి అవార్డు ఇలాంటిది స్టేజ్ పైన ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలామందికి ఎంతో వాళ్ళు ప్రయోజనంగా వాళ్ళను ఒక సశక్తీకరణలో వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ చేయడానికి చాలా తోడ్పాటు అందిస్తుందని నేను చాలా సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు? ఈ సేవా కార్యక్రమంలో నేను 36 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను అంటే జనరల్